మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ప్రభు పేరట అందరికీ వందనములండి. ఒక అమ్మాయి పెళ్ళికి ముందే పరాయి పురుషునితో ఎంగిలైపోయి పరాయి పురుషుని ద్వారా నువ్వు సుఖభోగాలు అనుభవిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరులారా, అద్దము ముందు మన అలంకరణ చేసుకుని మన అందమును చూసి మనము మురిచిపోయేటట్టుగా ఉంటే సాతాను ప్రభావములో పడిపోయినట్టుగానే మనము ఉన్నట్టుగా దేవుడు వాక్యము చెబుతున్నది. నీ అందమును చూసి నువ్వు మోసబోకుమా. ఇదిగో మానవుల జీవితం ఎంగులు ఆకును పడవేసిన తర్వాత దాంట్లో భోజనము పెడితే మళ్ళీ తిరిగి ఎవరైనా తినగలురా అనే రీతిలో ఈ ఒక దేవుని వాక్యము మనకు హెచ్చరించి చెబుతున్నది. దేవుని వాక్యమునందు నడవాలి. నడవకలేని వారు ఈ కుక్క క్షీణించినట్టుగా పాపమనే స్వభావంలో పడితే ఏ రోగముతో అయితే కుక్క క్షీణించిపోయిందో అదే రీతిగా మానవుల జీవితములో కూడా జరుగుతుందండి. మనము పరిశుద్ధ గ్రంథమును పట్టాలి. పరిశుద్ధ వాక్యము ద్వారా నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించి ఆయనందు